నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో బెస్ట్ రవ్వ లడ్డు రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ రవ్వ లడ్డూలు మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పైనే నిలువుంటాయి. మరొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ లడ్డూలు ఎవ్వరు చేసినా గట్టిపడే ఛాన్సే ఉండదు. సాఫ్ట్గా మంచి రుచిగా ఉంటాయి. అలా అని ఈ రవ్వ లడ్డూలు చేయడానికి పాకం పట్టాల్సిన అవసరం లేదు, అలాగే పాలు వేసి చేయాల్సిన పని కూడా లేదండి. సింపుల్ మెథడ్లో మనం ఈ రవ్వ లడ్డూలను చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ లడ్డులు చేయడానికి ఏదైనా కప్పు కొలతతో ఇలా రవ్వను కొలిచి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను కొలిచి తీసుకుంటామో ఇదే కప్పుతో అన్నిటినీ కొలిచి తీసుకోవాలి. అప్పుడే మనకు రెసిపీ పాడయ్యే ఛాన్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా మనం బొంబాయి రవ్వను అంటే ఉప్మా రవ్వను కప్పు కొలతతో కొలుచుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల రవ్వతో చేస్తున్నాను. మీరు కావాలంటే 1 కప్పుతో అయినా చేసుకోవచ్చు, లేదా సేమ్ ప్రాసెస్తో క్వాంటిటీని పెంచుకొనైనా చేసుకోవచ్చు. అలాగే ఇదే కప్పు కొలతతో 1 కప్పు వరకు చక్కెరను తీసుకోండి. మనం తీసుకున్న 2 కప్పుల బొంబాయి రవ్వకి ఈ 1 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ 1 కప్పు చక్కెరను మిక్సీ గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. మళ్ళీ ఇదే కప్పు కొలతతో ఒక అరకప్పు వరకు నెయ్యిని తీసుకోండి. చూడండి, ఇలా ఒక అరకప్పు వరకు తీసుకోండి. కరిగించి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే ఒక అరకప్పు వరకు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్లంత నెయ్యిని తీసుకొని, నెయ్యి వేడయ్యాక మనం తీసుకున్న రవ్వను తీసుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసే మెథడ్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. మంట ఎక్కువగా ఉంటే రవ్వ కలర్ త్వరగా చేంజ్ అవుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. అలాగే రవ్వను ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేశాక ఇందులోకి మరికొంచెం నెయ్యిని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా మనం తీసుకున్న నెయ్యిని మధ్య మధ్యలో వేస్తూ ఫ్రై చేయాలి. మనకు రవ్వ లడ్డు రుచంతా ఇలా ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందనేది మర్చిపోవద్దు. అలాగే మనం ఇలా రవ్వను ఫ్రై చేస్తున్నప్పుడు రవ్వ మరీ ఎక్కువ కలర్ రాకుండా ఉండాలంటే ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా మనం ఒక పక్కన రవ్వను ఫ్రై చేస్తూనే మరో పక్కన మనం పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి తీసుకుందాం. ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పచ్చి కొబ్బరిని పక్కన ఫ్రై చేస్తున్న రవ్వలోకి తీసుకుందాం. ఇలా రవ్వను ఒక 10 నిమిషాలు ఫ్రై చేశాక పచ్చి కొబ్బరి తురుమును తీసుకొని బాగా కలపండి. పచ్చి కొబ్బరి అనేది లైట్గా ముద్దలు కట్టినట్టుగా అవుతుంది. కాబట్టి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ రవ్వలో కలిసిపోయేలా కలుపుతూ ఫ్రై చేయండి. అలాగే మనం ఇందులో తీసుకున్న పచ్చి కొబ్బరి కూడా బాగా ఫ్రై అయ్యి పొడి పొడిగా అవ్వాలి. పచ్చి కొబ్బరి ఫ్రై అయింది మనకు ఎలా అర్థమవుతుందనంటే రవ్వ కలర్ అనేది కొంచెం తెల్లగానే ఉంటుంది, కానీ మనం తీసుకున్న పచ్చి కొబ్బరి మాత్రం ఫ్రై అయ్యి కొంచెం గోల్డెన్ షేడ్లోకి వస్తుంది. మీరు అది చూసుకునైనా ఫ్రై చేయొచ్చు. ఇలాగే కలుపుతూ మరొక 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. అంటే టోటల్గా మనం ఈ రవ్వని 20-25 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. అలాగే మనం తీసుకున్న నెయ్యిని ఇలా రవ్వ ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కొంచెంగా వేస్తూ బాగా ఫ్రై చేయండి. చివరిగా ఇక్కడ నేను 1-1.5 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని మిగిల్చి మిగతా నెయ్యిని మొత్తం తీసుకుని ఫ్రై చేస్తున్నాను. ఈ మిగిలిన నెయ్యిని అవసరం పడితే వాడుకుందాం, లేదా ఇది మిగిలిపోయినట్టే. అలాగే రవ్వ ఫ్రై చేసేటప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇక్కడ నేను 20 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఫ్రై అయ్యి కమ్మటి వాసన వస్తుంది. ఈ టైంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టి చక్కెరను గ్రైండ్ చేసి తీసుకుందాం. సో మనం తీసుకున్న చక్కెరలోనే ఒక 4-5 యాలకులను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన చక్కెరను రవ్వలోకి తీసుకుందాం. ఇలా చక్కెర పొడిని తీసుకునేటప్పుడు కూడా మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి చక్కెర పొడిని తీసుకొని బాగా కలపండి. అలాగే చక్కెర పొడిని తీసుకున్నాక మరీ ఎక్కువసేపు వేడి చేయొద్దు. జస్ట్ ఒకసారి అంతా కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారేంత వరకు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కనుంచండి. 10 నిమిషాలు చల్లారబెట్టామంటే హీట్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయి కాస్త గోరువెచ్చగా అవుతుంది. అయితే ఇలా చేసిన రవ్వ లడ్డూలను మనం లడ్డూలో చేద్దామంటే అంత బైండింగ్ అనేది సరిగ్గా రాదు. ఇలా మనం తీసుకొని ప్రెస్ చేసినప్పుడు విడిపోయినట్టుగా రవ్వ అనేది బరకగా అనిపిస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ స్మూత్గా లడ్డూ చుట్టడానికి వీలుగా రావడానికి ఈ రవ్వ లడ్డు మిక్స్ని కొంచెం కొంచెంగా మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ స్టెప్ని చేయడం వలన రవ్వ లడ్డు తినేటప్పుడు రవ్వ అనేది బరకగా తలగకుండా సాఫ్ట్గా మంచి టేస్ట్గా అనిపిస్తుంది.
అలాగే మరొక విషయం ఏంటంటే, ఇలా గ్రైండ్ చేసేటప్పుడు లడ్డూ కన్సిస్టెన్సీకి ఇలా ముద్ద కట్టేలా వచ్చిందో లేదో చూస్తూ గ్రైండ్ చేయండి. ఇలా చూస్తూ గ్రైండ్ చేశారంటే లడ్డూలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1, 2 నిమిషాలు గ్రైండ్ చేశామంటే ఈజీగా ఇలా ముద్ద కట్టేలా వచ్చేస్తుంది. ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన రవ్వను కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ముద్ద కట్టేలా వచ్చేలా గ్రైండ్ చేసి ప్లేట్‌లోకి తీసుకోండి. సో, ఇలా చేసిన ఈ రవ్వ లడ్డు మిక్స్‌ని ఇలాగే ప్లెయిన్‌గా రవ్వ లడ్డూలా అయినా చేయొచ్చు. లేదా మధ్య మధ్యలో నట్స్ తలుగుతూ ఉండాలంటే ఒక చిన్న గిన్నెలోకి 1, 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. చూడండి, మనం తీసుకున్న నెయ్యిలో ఈ నెయ్యనేది మిగిలిపోయింది. ఈ నెయ్యిని రెడీగా పక్కనుంచి ఈ వేడైన నెయ్యిలోకి సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు పలుకుల్ని, అలాగే 1 టీ స్పూన్ సారపప్పును అంటే చిరోంజి సీడ్స్‌ని తీసుకొని ఫ్రై చేయండి. ఇలా మంచిగా ఫ్రై చేసి వీటిని రవ్వలోకి తీసుకొని మిక్స్ చేయండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి ఇప్పుడు ఈ రవ్వ మిక్స్‌ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ లడ్డూలా చుట్టి తీసుకోవడమే. ఈ రవ్వ లడ్డూలను చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే మీకు ఇలా రవ్వ లడ్డు చేసేటప్పుడు విడిపోతున్నట్టుగా అనిపిస్తే పక్కన మిగిలిపోయిన నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని కొంచెం వేడి చేసి తీసుకొని లడ్డూలా చేస్తే సరిపోతుంది. ఇలా మనం పాకం పట్టకుండా, పాలు వేయకుండా చాలా ఈజీగా రవ్వ లడ్డులను చేసుకోవచ్చు. అంతేకాదు ఇలా మనం సింపుల్ మెథడ్‌లో చేసిన ఈ రవ్వ లడ్డూలు నెలపైనే నిలువుంటాయి. సో, ఇలాగే రవ్వ లడ్డూలను అన్ని చుట్టి తీసుకున్నాక ఏదైనా డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. ఇలా మనం పండగలప్పుడే కాదు, ప్రసాదంలోకైనా లేదా పిల్లలు హాస్టల్‌కి వెళ్తున్నప్పుడైనా, జర్నీ టైంలో అయినా ఒక అరగంటలో ఈ రవ్వ లడ్డులను తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈజీ మెథడ్‌లో పర్ఫెక్ట్‌గా రవ్వ లడ్డులను ఎలా చేయాలో చూసారు కదా! మీరు కూడా రవ్వ లడ్డులను సాఫ్ట్‌గా, మంచి రుచిగా చేయాలంటే డెఫినెట్‌గా ఇలా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.